వారు ఆత్మలో తిరిగి జన్మించలేదు. పాత నిబంధనలో ఎవ్వరు కూడా ఆత్మలో తిరిగి జన్మించలేదు. కనుక వారు అంతరంగాల్లో శక్తిని పొందడం అనేది, అంతరంగాల్లో బలాన్ని పొందడం అనేది, ఆత్మలో దేవుని యొక్క స్వభావాన్ని పొందడం అనేది లేదు. వారు దేవుని శక్తిని, దేవుని బలాన్ని వారి శరీరం మీద పొందేవారు. దేవుని శక్తిని పొంది, దేవుని బలాన్ని పొంది, దేవుని ఆత్మ వారి మీదకి బలముగా దిగి వస్తున్నప్పుడు ఒక అసాధారణమైన శక్తితో, బలముతో వారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉండేవారు. శత్రువులతో యుద్ధం చేసి విజయాన్ని పొందేవారు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి శరీరం మీదకి కాదు రావాల్సింది, స్పిరిట్, ఆత్మ మీదకి రావాలి అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన జీవితం, ఇది శరీర సంబంధం